ఈరోజు క్లాస్లో మనం బోట్ నెక్ గ్లౌస్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. దీనికి లైనింగ్ 1 మీటరు, హై క్లాత్ 1 మీటరు. మన దగ్గర ఆదికి బోట్ నెక్ గ్లౌజ్ ఉన్నా తీసుకోవచ్చు, లేదా నార్మల్ గ్లౌజ్ ఉన్నా దీన్ని పెట్టి బోట్ నెక్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ని మనం షివ్ చేసి ఐరన్ చేసి కట్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గా కూడా కట్ చేసుకోవచ్చు. షింక్ చేసి కట్ చేయడం వల్ల మనం బ్లౌజ్ ఉతికినప్పుడు మళ్ళీ అది షింక్ కాకుండా నీట్గా వస్తుంది. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా వేసుకొని ఫోల్డింగ్ మన వైపు పెట్టుకోవాలి. ఈ నార్మల్ బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ దీని వీపు పొడవు వచ్చేసి 15 ఇంచులు. 15కి 1 ఇంచు ఖర్చు కలిపి 16 ఇంచులు. తరువాత ఖర్చుతో కలిపి నడుము లూజ్ తీసుకోవాలి. ఈ మొత్తం ఖర్చుతో కలిపి నడుము లూజ్ వచ్చేసి 10.5. 10.5కు 1 ఇంచు కలిపి 11.5. 1 ఇంచు ఎందుకంటే మనం ఇక్కడ డాట్స్ పట్టున్నాం కదా, దాంతో కలిపి తీసుకోవాలి. ఈ మొత్తం ఖర్చు 10.5 అయితే 1 ఇంచు కలిపి 11.5. కింది వైపు కూడా 11.5 పెట్టుకొని ఇలా కట్ చేసుకుంది. ఒత్తు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రక్క మెడ బోట్ నెక్ బ్లౌజ్కి 10 చెస్ట్ లూజు 10 లోపల ఉంటే ఈ ప్రక్క మెడ వచ్చేసి 3.5 ఇంచు పెట్టుకోండి. 10 దాటితే 4 లేదా 4.5. నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి 11.5. అంటే ఈ ప్రక్క మెడ వచ్చేసి 4.5 ఇంచు పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. ప్రక్క మెడ 4.5, షోల్డర్ 3. ఈ రెండు కలిపితే చంక పెట్టుకోవాలి. ఇక్కడ చంక క్రాస్ 1 నుంచి 1.25 ఇంచు వరకు ఈ చంక క్రాస్ తీసుకోవాలి. వెనుక మెడ వచ్చేసి బోట్ నెక్ అంతా 4 నుంచి 4.5 లోపల, చాలా వరకు 4 ఇంచులే పెట్టుకోవాలి వెనక మెడ. ఇక్కడ నుంచి మనం వెనక మనకు కావాల్సిన డ్రాప్ 5 నుంచి 6 ఇంచుల లోపల మనము ఈ డ్రాప్ షేప్ చేసుకోవాలి. లేదంటే మన వీపు ఉంది కదా, వీపు కంటే కొంచెం పైకే ఈ డ్రాప్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. మన వీపు దాటి ఈ డ్రాప్ రాకూడదు. మన వీపు కంటే పైనే ఈ డ్రాప్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వీపు పొడవు వచ్చేసి మొత్తం వీపు పొడవు వచ్చేసి 15 అయితే 1 ఇంచు కలిపి 16 ఇంచులు. చెస్ట్ లూజు 10.5 అయితే 1 ఇంచు కలిపి 11.5. ప్రక్క మెడ వచ్చేసి చెస్ట్ లూజు 11.5 ఉంది కాబట్టి 4.5 పెట్టాను. అదే చెస్ట్ లూజు 10, 11 ఉంది అనుకోండి, ఇక్కడ 4 పెట్టండి. 11.5, 12 ఉంది అనుకోండి, 4.5 పెట్టుకోండి. ఇది 11.5 కాబట్టి 4.5 పెట్టాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టాను. ఇటు అటు ఖర్చుపోగా మనకి 2.5 ఇంచు షోల్డర్ మిగులద్ది. ఈ రెండు కలిపితే చంక పెట్టాలి. ఈ బోట్ నెక్కి ప్రక్క మెడ, షోల్డర్ కలిపితే చంక. ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఈ రెండు కలిపితే మనకు చంక వచ్చేస్తుంది. తర్వాత వెనక మెడ చెస్ట్ లూజ్ను బట్టి ఈ వెనక మెడ 4 ఇంచులు పెట్టాను. చెస్ట్ లూజ్ 10 లోపల సన్నగా ఉండేవాళ్ళంటే ఈ వెనక మెడ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు, లేదా 3.5 పెట్టుకోవచ్చు. ఇది 11 ఉంది కాబట్టి నేను 4 ఇంచులు పెట్టాను. అక్కడి నుంచి ఈ డ్రాప్ వచ్చి మన ఇష్టం, ఇది ఇంకా చిన్నది కూడా పెట్టేసుకోవచ్చు, లేదా కొంచెం
కానీ ఎంత పెట్టినా సరే మనకు బ్లౌజ్కు ఉండే వీపు కంటే కిందికి రాకుండా చూసుకోవాలి. ఈ వీపు కంటే పైనే ఉండాలి ఈ డ్రాప్. ఇది బ్యాక్. ఇప్పుడు ఈ వెనక భాగానికి ఈ ముందు భాగంలో ఉన్న షేప్ పొడవు ఒకసారి టిక్ పెట్టుకొని ముందు భాగాన్ని మనం పెట్టుకోవాలి. ఫస్ట్ షేప్ పొడవు ఇలా ఈ షేప్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఖర్చుతో కలిపి 13.5. అసలు 13. చూడండి, ఈ షోల్డర్ దగ్గర నుండి, లేదా మీకు అర్థం అవ్వాలంటే ఇలా బ్యాక్ సైడ్కైనా తిప్పుకొని ఈ షోల్డర్ దగ్గర నుండి ఈ పాయింట్ వరకు లాగకుండా, మనం ఎంత సాగదీస్తే అలా సాగుతుంది కాబట్టి లాగకుండా దీన్ని ఇలా పట్టుకొని తర్వాత ఈ ఖర్చుతో సహా మనం ఇలా చూసుకోవాలి. అంటే 13.5 ఇంచు. ఇక్కడ మన ఈ వెనక భాగానికి ఈ 13.5 ఇంచు టిక్ పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని ఇలా ఊరితే ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని పెట్టి ముందు భాగం కట్ చేసుకోవాలి. మనం దీన్ని స్ట్రైట్ కట్ పెట్టుకోవాలంటే ఇలా స్ట్రైట్ కట్ నేరుగా పెట్టేసుకోవచ్చు, లేదా క్రాస్ కటింగ్లో పెట్టుకోవాలంటే ఈ షేప్ని చూసి మనం ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. ఈ షేప్ ఎలా ఉందో సేమ్ అలాగే దీన్ని డ్రా చేసుకోవాలి. ఈ ముందు భాగంలో కంప్లీట్ ఇదంతా పొడవు వచ్చేయాలి. ముందు నెక్ కూడా 4 ఇంచెస్ పెట్టుకోవాలి. చూడండి, ఈ షేప్ మొత్తం ఎలా ఉందో ఇక్కడ ఈ షేప్ మడిచేసి ఈ మొత్తాన్ని ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని తీసేయాలి. ఇప్పుడు వెనక మెడ ఎంత ఉందో ముందు మెడ కూడా 4 ఇంచెస్ పెట్టుకోవాలి. తర్వాత చంక క్రాస్ వచ్చేసి 1/2 నుంచి 3/4 ఇంచ్ వరకు చంక క్రాస్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి ముందు షేప్స్ దీనికి బోట్ నెక్ వచ్చేసరికి మనం నార్మల్గా అయితే ఈ ముందు మెడ 6 ఇంచులు పెట్టుకుంటాం. మనం ఇక్కడ ఇంత 4 ఇంచెస్ పెట్టాం అంటే ఇక్కడ లెంత్ మనకి ఇక్కడ ఎక్కువ అయిపోతుంది. అందుకని ఈ 4 మనము నార్మల్గా పెట్టే ఈ 6 ఇంచులో నుంచి 4 ఇంచెస్ మనం నెక్ తీసేసాం కాబట్టి ముందుగా ఒక 2 ఇంచెస్ని ఇలా డ్రా చేసేసుకొని తర్వాత ఇక్కడి నుంచి మన ఉక్సుల పొడవు పెట్టుకోవాలి. మన బ్లౌజ్లో ఇక్కడి నుంచి 4వ ఉక్సు 1 2 3 4 అంటే మన షేప్ బెల్ట్లో ఇది మధ్యలోకి వచ్చి ఉంటుంది. మన షేప్ బెల్ట్ కిందకి వచ్చి ఉంటుంది ఉక్సు. ఇంతవరకు మనము బ్లౌజ్ ఉంటుంది, ఇక్కడి నుంచి షేప్ బెల్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి 4వ ఉక్సు ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత చంక దగ్గర హ్యాండ్స్ ఉంటాయి చూడండి, ఈ చంక దగ్గర ఈ షేప్ బెల్ట్ను వదిలేసి ఇక్కడ వైపు చూసుకున్నప్పుడు ఇది కరెక్ట్గా వచ్చేసింది. మనకి ఈ సైడ్ మనకు కరెక్ట్గా వచ్చేసింది. ఈ సైడ్ మటుకు మరి ఈ 2 ఇంచెస్ పెట్టకుండా మీరు డైరెక్ట్గా పైనుంచే ఈ 4వ ఉక్స్కు టిక్ పెట్టేశారనుకోండి, ఈ భాగము మీకు క్రాస్ ఇలా ఇక్కడ పెట్టారనుకోండి ఇంత క్రాస్ వచ్చేస్తుంది మీకు. కాబట్టి ఈ ముందు మెడకి కావాల్సిన 6 ఇంచెస్లోంచి మనం 4 పెట్టుకున్నాం కాబట్టి 2 ఇంచెస్ క్లాత్ను వదిలేసిన తర్వాతే మన ఉక్సుల దగ్గర 4వ ఉక్సు పెట్టుకోవాలి. బోట్ నెక్కి ముందు భాగం ఎప్పుడు పొడవుగానే వస్తుంది.
అందుకని వెనక ఉక్సులు పెట్టుకుంటారు దీన్ని మోస్ట్లీ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ షేప్స్ వచ్చేసి 3.5 ఇంచు, కొంచెం సన్నగా ఉండే వాళ్ళకైతే 3, చెస్ట్ లూజ్ 10, 11 ఉన్న వాళ్ళకైతే ఇది 3.5, ఇక్కడ నుంచి 2.5, ఇదొక షేపు. తర్వాత ఈ మొత్తానికి ఈ మధ్యలో 2 ఇంచులు వదిలేసాం కదా, అక్కడి నుంచి ఇక్కడ మధ్యలో దానికి ఒక షేపు, ఈ చంక దగ్గర ఒక షేపు కట్ చేసుకోవాలి. ఇలా మనకి 3 షేపులు వచ్చేస్తాయి. ఇది ముందు భాగము. దీన్ని వెనుక భాగానికి ముందుగా దీనికి ముందు షేప్ పొడవు చూసుకొని డాట్ పెట్టుకొని దీన్ని ఫోల్డ్ చేసేసి ఈ పీస్ని పెట్టి ఇలా ముందు భాగంని డ్రా చేశాను. తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఎంత పెట్టామో ఫ్రంట్ కూడా అలాగే పెట్టుకోవాలి, 4 ఇంచులు. అలా ఫ్రంట్ నెక్ పెట్టుకున్న తర్వాత చంకకి క్రాస్ 1/2 లేదా 1/4 ఇంచు డ్రా చేసేసాను. తర్వాత ముందు మెడ మనం 6 వస్తుంది కాబట్టి నార్మల్ బ్లౌజెస్కి అదే పొడవు చూసుకొని ఫస్ట్ 2 ఇంచులు వదిలేయాలి. ఎందుకంటే 4 పెట్టాం కాబట్టి 2 వదిలేసి అక్కడి నుంచి మన బ్లౌజ్లో 4వ ఉక్స్ ఎక్కడుందో 4వ ఉక్స్ దగ్గర పెట్టి డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి మన షేప్ క్రాస్ తీసుకోవాలి. తర్వాత చంక దగ్గర వచ్చేసి మన చేతులు జాయిన్ చేస్తాం చూడండి, చంక భాగంలో ఈ షేప్ బెల్ట్ ఈ చంక వదిలేసి ఈ మధ్యలో ఎంత పొడవు ఉందో ఇక్కడ చెక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి ఈ డ్రా చేసిన దగ్గర నుంచి 3.5 ఇంచు, ఇది 2.5 ఇంచు, దీని పొడవు 2.5 ఇంచు ఒక షేప్ పెట్టుకోవాలి. తర్వాత మనం ఉక్స్ పొడవు తీసాము కదా, మొత్తం 4వ ఉక్స్, ఈ 4వ ఉక్స్లోంచి మధ్యలో ఒక షేప్ వస్తుంది, చంక దగ్గర ఒక షేప్ వస్తుంది. ఈ విధంగా ముందు భాగము మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక షేప్కి ఇక్కడ ఒక షేప్కి నేను మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మార్క్ చేయలేదు ఎందుకంటే మనం ఇక్కడ షేప్ పుట్టినప్పుడు ఇది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ షేప్ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ మార్క్ చేయకూడదు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ బెల్ట్. ఈ షేప్ బెల్ట్ వచ్చేసి మన బ్లౌజ్కి మన చెస్ట్ లూజ్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ తగ్గించేసి ఈ షేప్ బెల్ట్ పొడవు పెట్టుకోవాలి. మనం చెస్ట్ లూజ్ వచ్చేసి 11.5 అంటే ఇది 1 ఇంచ్ తగ్గించేస్తే 10.5 ఇలా షేప్ బెల్ట్ పెట్టుకొని మన బ్లౌజ్కి ఉక్స్ల వైపు ఎంత ఉంది, నడుం వైపు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. నడుం వైపు 2.5 ఇంచ్ ఉంది అంటే 1/2 ఇంచ్ కలిపి 3 ఇంచులు నడుం వైపు పెట్టుకోవాలి. తర్వాత ఈ ఉక్స్ల వైపు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ ఉక్స్ల వైపు వచ్చేసి ఇది కూడా 2.5 ఉంది, దీనికి 1/2 ఇంచ్ కలిపి 3 అంటే 2 వైపులా ఈక్వల్గా వచ్చింది. ఇటు 2.5 అటు 2.5, 1/2 ఇంచ్ ఖర్చు కలిపి 3 ఇంచెస్ మన షేప్ బెల్ట్ పొడవు పెట్టాము. షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు ఇక్కడ మనం డబ్బాలా రాకుండా కొంచెం ఇలా షేపు ఈ సర్కిల్ వచ్చేట విధంగా కట్ చేసుకుంటే బ్లౌజు బాగా వస్తుంది మనకి. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్. చేతుల పొడవు వచ్చేసి మనము ఎల్బో హ్యాండ్స్ అనుకోండి, మనకు మోచేతి పైకి రావాలి అంటే మనము 11 ఖర్చుతో కలిపి 12 ఇంచులు పెట్టుకున్నప్పుడు అది కుట్టేశాక మనకు 11 ఇంచులు పొడవు వస్తుంది అనమాట. అంటే ఇది మోచేయి పైకి ఉంటుంది. మనకి చంక వచ్చేసి 7.5కి 4 ఇంచులు అంటే 3 ఇంచులు కలపండి 10.5. మనం ఇక్కడ 10.5 ఇంచు పెట్టుకోవాలి. అంటే ఇక్కడ కొంచెం జాయింట్ వస్తుంది మనకి. చేయి పొడవు వచ్చేసి 12, ఇటు కూడా 12 పెట్టుకొని ముందుగా ఒక బాక్స్కి లాగా ఇలా డ్రా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత పైనుంచి 2.5 ఇంచు
క్రాస్ తీయండి చంక. పై నుంచి 2.5 ఇంచు క్రాస్ తీస్తే మనకు ఈ విధంగా తర్వాత మనం మన హ్యాండ్ లూజ్ని బట్టి హ్యాండ్ లూజ్ 12 అనుకోండి. ఖర్చుతో 12లో సగం 6, 1 ఇంచు కలిపితే 7 అని ఇలా డ్రా చేసుకున్నప్పుడు ఈ కొంచెం పీసు మనకు జాయింట్ పడుతుంది. చూడండి, మీకు జాయింట్ కూడా ఎలా వేయాలో నేను చూపిస్తాను. ఈ పీసు దీని మీద బ్లౌజ్ మీద ఇలా పెట్టుకొని ఈ విధంగా మనము ఈ పీస్ని ఇలా జాయింట్ వేసుకోవాలి. అంటే చంక వెడల్పు ఎక్కువ వచ్చినారు, అదే సన్నటి వాళ్ళైతే మనకు ఇంత లూజ్ అవసరం లేదు కాబట్టి మనకున్న క్లాత్లోనే చంక వచ్చేస్తుంది. కొంచెం లావు ఉండే వాళ్ళకైతే కొంచెం ఇక్కడ జాయింట్ పడుతుంది. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని పై క్లాత్ మీద ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. మనకు ఉన్న డిజైన్ని బట్టి మనము క్లాత్ని అలా ఫోల్డ్ వేసుకోవాలి. చూడండి, ఇవి నిలువుకు వచ్చినాయి కాబట్టి మనం ఈ డిజైన్ ఇలాగే వేసుకోవాలి. ఇలా అడ్డానికి వేసుకోకూడదు, అప్పుడు ఇవన్నీ ఇలా అడ్డం అయిపోతాయి. కాబట్టి ఈ పీస్ మనం నిలువుగానే వేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్, తర్వాత ఇలా ఫ్రంట్ పీసు, తర్వాత షేప్ బెల్ట్, మిగిలిన క్లాత్ ఇలా జాయింట్ వేసుకొని హ్యాండ్స్ ఇక్కడ కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఈ లైనింగ్ క్లాత్ని పై క్లాత్ మీద పెట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎలా కుట్టాలో నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ.